మగ్గాలు ఉండాల్సిన చేతుల్లో పలుగు పారా కనిపిస్తున్నాయి. దారాల మధ్య చిక్కులు విడదీసి ఒడుపుగా నేసే చేతులు ఇప్పుడు సిమెంటుతో నిండిపోయాయి. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు మర్చిపోవటమే కాక వైఎస్ఆర్సీపీ హయాంలో అమలైన నేతన్న నేస్తాన్ని నిలిపివేయడంతో నేతన్నలు రోజువారీ కూలీలుగా మారిపోయారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు అంటే దేశ విదేశాల్లో మంచి పేరుంది. ఇక్కడ నేసే బట్టలకు ఎంతో క్రేజ్ ఉంది. అటువంటి పొందూరు చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందక వెలవెల్లాడుతున్నారు. కొన్ని కుటుంబాలకు పూట గడవడమే కష్టంగా మారింది. పస్తులతో కాలం వెళ్లదీస్తున్నా వారి గురించి కనీసం పట్టించుకునేవారే కరువయ్యారు. మరోవైపు నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చేనేత సంఘాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని, చేనేత ఉత్పత్తులపై 90% రిబేటు ఇస్తామంటూ 2024 ఎన్నికల ముందు హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో చేనేత కార్మికులు మగ్గం విడిచి వ్యవసాయ కూలీ పనులు, భవన నిర్మాణ పనులకు వెళుతున్నారు. చేనేత రంగానికి గత సీఎం జగనన్న అండగా నిలిచారని నేతన్నలు గుర్తు చేసుకుంటున్నారు. సొంత మగ్గం ఉన్న నేత కార్మికుల కుటుంబాలకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద నెలకు 2,000 రూపాయల చొప్పున ఏటా 24,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. 5 ఏళ్లలో సరాసరి శ్రీకాకుళం జిల్లాలో 913 చేనేత కుటుంబాలకు 8 కోట్ల రూపాయలు సాయం అందజేసి ఆదుకున్నారు. అర్హత కలిగిన చేనేత కుటుంబాలకు అమ్మ ఒడి, చేయూత, పింఛన్, వాహనమిత్ర, ఆరోగ్యశ్రీ తదితర పథకాలతో ఆర్థిక భరోసా కల్పించారు. ఇల్లు లేని కుటుంబాలకు వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 1.80 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేనేత సంఘాల రుణాల మాఫీతో పాటు పావలా వడ్డీకే రుణ సదుపాయం, కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్, వస్త్రాలకు గిట్టుబాటు ధర కల్పిస్తే తండ్రి బాటలోనే జగన్మోహన్ రెడ్డి కూడా నేతన్నకు అండగా నిలిచారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే నేతన్న నేస్తం 24,000 రూపాయలు నేత కార్మికుల అకౌంట్లోకి డైరెక్ట్ గా డీబీటీ విధానం ద్వారా వెళ్తే ఆ కుటుంబాల్లో మళ్ళీ కొత్త తరం వచ్చి మగ్గాలు ఏర్పాటు చేసుకొని మళ్ళీ వాళ్ళ ఉత్సాహం పెరిగి మళ్ళీ నేత వైపు చూపు చూసే విధంగా అడుగులు వేసే విధంగా ఆనాడు జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ నేతన్నలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక తమను మర్చిపోయారని చేనేత కార్మికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు. అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. మరి ఈ రోజు నేత కార్మికులు బతుకులు బాగు చేయడానికి నేతన్న నేస్తం లాంటి పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నాయి? నేత బతుకుల్లో వెలుగులు ఎందుకు నింపలేకపోతున్నాయని ప్రశ్నిస్తున్నాం. నేతన్న నేస్తం ద్వారా వైఎస్ జగన్ ఇస్తున్న ఆర్థిక సాయం కంటే ఎక్కువే చేస్తామని చంద్రబాబు మాట ఇచ్చాడని, అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా రూపాయి ఆర్థిక సాయం చేయలేదని వాపోతున్నారు. గతంలోనూ వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు సంవత్సరానికి 24,000 రూపాయలు అందేది. కానీ అలాగనే వీళ్ళు ఇస్తానన్నది ఇప్పటికి ఏంటి ఇవ్వలేదు. దాని వంక నేస్తాలు కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇస్తారని అనడమే కానీ ఇప్పటికీ వాళ్ళ మీద ఆశపడి ఉన్నాము. కానీ ఇప్పటికీ ఇబ్బందులు పడే ఉన్నాము. అప్పుల్లో కూరుకుపోయినా, తినడానికి తిండి లేకపోయినా మగ్గాన్నే నమ్ముకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు. మరో పనికి వెళ్లలేక, పస్తులతో ఉండలేక చస్తూ బతుకుతున్నామని, ఇప్పటికైనా చంద్రబాబు హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇబ్బంది పడుతున్నామండి. మా కొండగోలు వేస్తున్నాను నేను, గోడౌన్స్ కొండగోలు. ఆ కొండలు కూలేటి ఉండదు. అయితే మరి ఇంకొక వృత్తికి మేము పనికిరాక, ఇంకొక చేయలేక దాన్ని పట్టుకుని ఈజీలాడుతున్నాం. అలాగా చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర రాకపోవడం, మరోవైపు ప్రభుత్వం నుంచి సహాయం లేకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇస్తానన్నా ఏదైతే చేనేత నేస్తానికి సంబంధించి నేతన్న నేస్తం అందించి